అందరికీ నమస్కారం. ఈరోజు మనం వెయిట్ లాస్ టీని తయారు చేస్తున్నాం. మనందరం అధిక బరువు సమస్యతోనూ పెరుగుతున్న కాలుష్యంతోనూ బాధపడుతున్న వాళ్ళమే, రోగాలకు గురవుతున్న వాళ్ళమే. భారతదేశంలో లక్షలాది మంది ప్రతిరోజు అధిక బరువుతోటి, చెడు కొలెస్ట్రాల్ తోటి, పెరుగుతున్న కాలుష్యంతో అంతర్గత అవయవాలు చెడిపోయి రోగగ్రస్తులు అవుతున్నారు, చనిపోతున్నారు. హృద్రోగాలు, క్యాన్సర్లు, గుండెపోట్లు ఇవన్నీ వస్తున్నాయి. వీటికి పరిష్కారంగా ప్రకృతి మనకి ఒక అద్భుతమైన హెర్బల్ టీని అందిస్తుంది. ఇది మీరు తయారు చేసుకోండి. ఒక పెద్ద కప్పు లేకుంటే ఒక గ్లాసు నీళ్ళు. ఇవన్నీ మీకు అందుబాటులో ఉండే మూలికలే. ఒకటి 10-15 తులసి ఆకులు, తాజా తులసి ఆకులు, లేకపోతే ఎండిపోయిన పొడి అయితే ఒక అర స్పూను వేసుకోవచ్చు. ఈ తులసి జీవక్రియను పెంచటంలోనూ, మెటబాలిజం రేట్లు పెంచటంలోనూ తోడ్పడుతుంది. ఒక చిన్న దాచిన ముక్క, చిన్న ముక్కలు చేసినవి ఇది పొడి చేసుకొని వేసుకోవచ్చు, ఒక పావు చెంచా. ఇది కూడా శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని తగ్గిస్తుంది. మూడోది అశ్వగంధ. అశ్వగంధ అడాప్టోజెనిక్ అంటారు. ఇది మన ఒత్తిడిని తగ్గించటంలో, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడంలో, కార్టిసాల్ నియంత్రించడంలో బాగా తోడ్పడుతుంది. నాలుగోది శంఖపుష్పి. ఇవి మా మదర్ నా కోసం మా ఊర్లో శంఖపుష్పిని సేకరించి ఎండబెట్టారు. అవి 4-5 వేస్తున్నాను. ఈ శంఖపుష్పి కానీ, అశ్వగంధ కానీ పరోక్షంగా వెయిట్ లాస్కి ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇవి ఒత్తిడి రకమైన కార్టిసాల్ని నియంత్రిస్తాయి. దీనితో మనకి రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఆందోళనలు, ఒత్తిళ్లు, సమస్యలు వీటన్నిటి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఈ మానసిక ఆందోళన నుంచి రక్షణ కోసం ఈ శంఖపుష్పి కానీ, మీరు ఆకులు కానీ, పూలు కానీ వాడవచ్చు. ఇది అశ్వగంధ పరోక్షంగా మన బరువు తగ్గటంలో సహాయం చేస్తాయి. ఇంకొకటి అర్జున బెరడు, టర్మినేలియా అర్జున. ఇది తెల్ల మధ్య అంటాము, మీకు తెలుసు. ఈ బెరడుని చిన్న ముక్కలు చేసి కానీ కొంచెం పొడి చేసుకొని వేసుకోండి. ఇది గుండెకి రక్షణ. అర్జునుడు హృదయానికి మిత్రుడు. ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని మన శరీరంలో తగ్గించి ఫ్యాట్ బర్న్ కావటానికి సహాయం చేస్తుంది. అలానే అల్లం, 1 ఇంచు అల్లంని నేను ఇలా దంచాను, దాన్ని కూడా వేయండి. అల్లంలో జింజరాలు, షోగాలు ఉంటాయి. ఇవి మన జీర్ణక్రియ వేగం పెంచటంలో కానీ, శరీరంలో మలినాన్ని బయటికి పంపటంలోనూ, మెటబాలిజం రేటు పెరగటంలోనూ సహాయం చేస్తాయి. అలానే నల్ల జీలకర్ర 1 అర స్పూను. దీన్నే కలోంజీ సీడ్స్ అంటాము. ఇది కూడా ఫ్యాట్ని బర్న్ చేస్తుంది. మొండి ఫ్యాట్ని బర్న్ చేయటంలో అడతోడ వాసుక అంటే అడ్డసరం ఆకు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. దీంట్లో ఎండిపోయిన 2 అడతోడ వాసుక ఆకులు కూడా వేశాను. అంతకు మునిపటికి బ్రాంకైటిస్కి, లంగ్స్ క్షయకి, చివరికి క్యాన్సర్కి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మన ఊపిరితిత్తులు శుభ్రం చేస్తుంది. సిగరెట్ తాగే వాళ్ళకే కాదు, ఈ నగరాల్లో నివసించే వాళ్ళందరికీ కూడా లంగ్స్ మొత్తం కూడా చాలా వరకు పాడైపోతాయి. దాని నుంచి మీరు విముక్తం కావచ్చు. ఇంకొకటి కుట్కి అంటారు, దీన్నే కటుక రోహిణి అంటారు. ఈ కటుక రోహిణి కానీ, ఈ అడ్డసరాకు కానీ చేదుగా ఉంటాయి. ఇది కొంచెం పొడి చేసుకొని వాడవచ్చు. దీన్ని మీకు దొరకకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ ఆయుర్వేద షాపుల్లో కానీ, ఆన్లైన్లో కానీ దొరుకుతుంది. నేపాల్, హిమాలయ ప్రాంతాల్లో, ఇప్పుడు మన భారతదేశంలో చాలా చోట్ల దొరుకుతుంది అది. ఇంకోటి వీటన్నిటికంటే కూడా కీలకమైనది, వీటన్నిటిలో కూడా కలిసి ఈ హెర్బల్ టీని, ఈ మిశ్రమాన్ని మరింత పవర్ఫుల్గా చేసేది ఈ జమ్మి చెట్టు బెరడు.
ఇది నేను మా ఊర్లో తెచ్చుకున్నాను. మా దగ్గర జమ్మి చెట్లు విరివిగా ఉంటాయి. బెరడుని కొంచెం పొడి చేసి వేయండి. ఇది మొండి కొవ్వుని కరిగిస్తుంది. దీంట్లో ఉన్న వృక్ష రసాయనాలు శ్వాసకోశ ఆరోగ్యానికే కాదు, మొత్తం ఆరోగ్యానికి మద్దతిస్తాయి. మొత్తంగా ఈ మిశ్రమం మనకి మన బరువుని ఆరోగ్యకరంగా శాస్త్రీయంగా తగ్గించడానికి, అలానే పొల్యూషన్ నుంచి లేకపోతే మన ఆహారపు అలవాట్ల నుంచి పేరుకుపోయిన కొవ్వుని మన శరీరం నుంచి బయటికి పంపటానికి ఈ అద్భుతమైన మిశ్రమం హెర్బల్ ట్రీ మనకి ఇచ్చే ప్రయోజనాలు ఏంటంటే మన మెటబాలిజాన్ని అంటే జీవక్రియని పెంచుతుంది. మన జీవక్రియ తగ్గటంతో రకరకాల వ్యాధులు వస్తాయి. లివర్ డిటాక్సిఫై చేస్తుంది. కొవ్వు నిర్వహణలో లివర్ది కీలక పాత్ర. లివర్లో పేరుకుపోయిన కొవ్వునే కాకుండా శరీరంలో మొత్తం పేరుకుపోయిన మొండి కొవ్వును కూడా తగ్గిస్తుంది. ఈ అడతోడ వాసుక కానీ అర్జున కానీ ఈ కుట్కే కానీ ఇవన్నీ కూడా సమగ్రంగా ఒక శక్తివంతమైన ఫార్ములా. వెయిట్ లాస్కే కాదు, అర్జునుడు గుండెకి రక్షకుడు, దమనంలో ఉన్న అడ్డంకుల్నే కాదు, చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. వీటికి పరోక్షంగా శంఖపుష్పి, అశ్వగంధ, తులసి సహాయం చేస్తాయి. ఈ టీని చిన్న మంట మీద పెట్టి దాని మీద మూత పెట్టేసి టీ మీద తర్వాత మీరు ఇలా టీ వడపోసుకోండి. టీ వడపోసిన తర్వాత మీరు ఒక అరచెక్క లేదా ఒక నిమ్మకాయ పిండుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో కటుక రోహిణి, అడ్డసర ఆకులు చేదుగా ఉంటాయి. ఆ చేదుని న్యూట్రలైజ్ చేయాలంటే నిమ్మకాయ పిండుకోవాలి. ఇది మన శరీరాల నుంచి విష పదార్థాలని బయటికి పంపడమే కాకుండా ఇది pH బ్యాలెన్స్ చేస్తుంది. దీనిలో సి విటమిన్ ఉంటుంది. నేనైతే ఈ హెర్బల్ టీలో తేనె వేసుకొని తాగుతాను. ఇది సహజమైన తీపి గుణం కలిగిందే కాక యాంటీ ఆక్సిడెంట్స్ మెటబాలిజాన్ని పెంచుతుంది. మీరు చక్కెర బెల్లం దయచేసి వాడకండి. తేనె వేసుకోకపోయినా పర్వాలేదు, తేనె వేసుకుంటే ఇంకా రుచి పెరుగుతుంది. నిమ్మకాయ తేనె రుచినే కాకుండా దీనికి అదనంగా మెటబాలిజం పెరగటానికి తోడ్పడుతుంది. మిత్రులారా, ఈ అత్యద్భుతమైన టీ ప్రకృతి ప్రసాదించిన వరం, ప్రసాదం. ఇది మీ బరువును తగ్గించటమే కాదు, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీ అంతర్గత అవయవాలు పనితీరు మెరుగుపరుస్తుంది. ఇది తాగిన 2-3 వారాల తర్వాత మీ ఫీడ్బ్యాక్ను మాతో పంచుకోండి. మీ ఆరోగ్యం తప్పనిసరిగా మెరుగవుతుంది. ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులు, అధిక కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివరు ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. వాటి నుంచి మీరు విముక్తం అవుతారు. మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సందేహాలు నివృత్తి చేయటానికి మేమున్నాము. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో పెట్టండి, మేము స్పందిస్తాము. ధన్యవాదాలు.